నరేంద్ర మోదీ పాలనను కొనసాగించేందుకు దేశంలోని యువకులంతా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాదు మండలంలో కొమరబండ, కీసారం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చెల్ల ఇంద్రారెడ్డి, అంజిరెడ్డి, గంధం రమేష్, ఉమ్మెంతుల రమేష్ ఆధ్వర్యంలో వారు బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కండువలు కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పంపించిన నిధులను తమవిగా ప్రచారం చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ కన్వీనర్ కేఎస్ రత్నం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి, మండల అధ్యక్షులు కిరణ్, బూత్ అధ్యక్షులు భవదేశ్, సీనియర్ నాయకులు నారాయణ, రాజు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గంధం కుమార్, కటికం రవీందర్, అవంచ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు కటికం రవీందర్, కుమార్ వెంకటేష్, పిట్టల చంద్ర. మనం ఒకరి దగ్గర కలవద్దని చూసేది, కానీ ఎవరికన్నా ఇచ్చిర్రా అంటే ఏం లేదు. మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ఊరిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చింది? దళిత మంది ఎంతమందికి వచ్చింది? 100 మంది 100 ఇళ్ళు మన దగ్గర దళితులు ఉంటే ఒక్కరికి లేదా ఇద్దరికి ఇచ్చిండు. అది కూడా ఎవరికి? ఆ ఎమ్మెల్యే కొడిగం చేసినోనికి ఇచ్చారు, ఎమ్మెల్యే పని చేసినోనికి ఇచ్చారు. డైరెక్ట్ గా మీటింగ్ లో చెప్పింది మన ఎమ్మెల్యే కాలయాలే నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అయినా కూడా మనం ఓటేస్తున్నాం. ఎప్పుడు వస్తుంది చైతన్యం? ఇప్పుడు వచ్చింది, కనిపిస్తుంది. ఇలా ప్రతి గ్రామం జరగాలి, ప్రతి ఊర్లో ఇట్లాంటి విప్లవం రావాలి. ఇట్లాంటి యువకులందరం ఒకటై మనం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలంటే ఈ రోజు దేశంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నడుస్తుంటే ఈరోజు ఉగాది కనుక నేను ఇంట్లో పూజలు చేసి ఉందామనుకున్నా, అట్లే పట్నంలో ఉందామనుకున్నా. కానీ ఇక్కడ కొమర్బండ గ్రామం, షాబాద్ మండల్, చేవెళ్ల నియోజకవర్గంలో పక్క గ్రామం, దగ్గర గ్రామం కేసారం కూడా వీళ్ళు యువకులందరూ వచ్చి మేము ఈరోజు ఇక్కడ బీజేపీ లేకుండే కానీ ఇక్కడ 60% గ్రామమే మేము కలుస్తామని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. పిలిస్తే మంచిగా అరేంజ్మెంట్స్ చేసి షామియానా వేసి మొత్తం గ్రామం వచ్చి కూర్చున్నది. వివరంగా 5గురం మాట్లాడినాము, వివరంగా విన్నారు. ఇవన్నీ మాకు తెలియదు కొన్ని విషయాలు. అది మోడీ గారు చేస్తున్న పథకాలు అన్నీ కూడా ఇక్కడ అందుతలేవు. బియ్యం అయితే అందుతున్నాయి కానీ వేరే పథకాలు, లోన్లు అవన్నీ అందుతలేవు. ఇప్పుడు వాళ్లకు నిజంగానే ఆ నిర్ణయం చాలా మంచి నిర్ణయం, ఏది బీజేపీని జాయిన్ అవుతున్నామని.